పాఠశాల విద్యార్థులపై సినిమాలు సోషల్ మీడియా బలంగా ప్రభావం చూపుతోంది. తోటి విద్యార్థినిని చితకబాది వీడియో తీసి రక్త చరిత్రలోని పాటను ఆ వీడియోకు జోడించి సోషల్ మీడియాలో షేర్ చేశారు 10వ తరగతి విద్యార్థులు. చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనోజ్ గౌడ్ అనే 10th క్లాస్ విద్యార్థిపై అదే క్లాస్ 7 విద్యార్థులు కలిసి చితకబాదారు. గొడవ వీడియోను రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. పైగా విషయం బయటకు చెబితే చంపుతామని కూడా బెదిరించారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి పాఠశాల ముందు నిరసనకు దిగారు. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి మనోజ్పై దాడి చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నన్ను ఒక రోజు సిక్స్త్ రోజు నైట్ ఇలా నన్ను పై టెరస్ మీద తీసుకువెళ్ళి కొట్టారు. ఎందుకు కొట్టారంటే వాళ్ళకి వాడుదేవనంట పంచాయనంట. ఎందుకు చేయాలని రివర్స్ అయిన ఒక మీకు రివర్స్ అయినందుకు వాళ్ళందరూ కలిసి నన్ను చేసి కొట్టిళ్ళు. పైసలు ఇవ్వకపోతే ఉంగుని తీసుకుంటా అన్నారు, భయపెట్టించిళ్ళు. నువ్వు చెన్నూరు దాడు రవ్వ అట్లా బెదిరించిళ్ళు. అందుకే ఇలా చంపుతా అన్నారు. అందుకే భయపడి ఫస్ట్ చెప్పలేదు. తర్వాత నాకు బాగా భయం అయ్యి చెప్పేసిన అందరికీ. ఎగ్జామ్ ఉండే, అది నవోదయ ఎగ్జామ్ ఉండే. ఆ రోజు సాయంత్రం అంతమంది నుండి బెదిరిస్తున్నారట. నువ్వు మాకు చెప్పిన పని చేయాలి, మాకు పైసలు అడిగాలి, నువ్వు ఎప్పుడు అడితే పైసలు ఇవ్వాలి, లేదంటే రావాలి, కాళ్ళు వత్తాలి, చేతులు వత్తాలి, లేకపోతే నేను చంపాలి అని వాడిని ఇచ్చుకుంటుంటే వాడు చెప్పలే. మాకు నిన్నటి వరకు కూడా చెప్పలే. మొన్న 7వ తారీఖు బాగా కొట్టింది. అది కూడా చెప్పొద్దాం బెదిరిస్తాను. నువ్వు చెప్తే నువ్వు చెల్లూరు కూడా దాటి ఏం నువ్వు చంపేస్తావు, ఏం మేము ఇవ్వలేదు మమ్మల్ని, నువ్వు ఖచ్చితంగా చంపేస్తావు, నువ్వు చెప్పొద్దని చెప్తే ఆ భయానికి వీడు చెప్పుకుంటున్నాడు. నిన్న కూడా మొన్న శనివారం రోజు కొంచెం గట్టిగా బెదిరించాడట. ఇక భరించలేక అప్పుడు నాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి తెలుసుకున్నా. వచ్చి నేను సండే రోజు చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఫోన్ చేసిన. సార్ ఇది జరుగుతుంది అంటే మరి ఏం చేస్తున్నాడు సార్ అంటే, నేను లేని ఇక్కడ లోకల్లో లేను, మీ అబ్బాయిని నువ్వు తీసుకుపోయి మళ్ళీ రేపు తీసుకురా అని వదిలేసాడు. అదే విధంగా నేను తీసుకుపోయినా ఈరోజు తీసుకొచ్చి